కడప జిల్లా ముద్దనూరులో వింత సంఘటన చోటు చేసుకుంది. భార్య పుట్టింటి నుంచి రావటం లేదని భర్త భార్య పేరుతో డెత్ సర్టిఫికేట్ను ఆమె పోస్టులో పంపాడు. కడప జిల్లా ముద్దనూరుకు చెందిన మారుతిరాజుకు కలసపాడు మండలం దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మితో 14 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 3 పిల్లలు. దంపతులిద్దరూ తరచూ ఘర్షణ పడేవారు. నెల రోజుల కిందట ఆదిలక్ష్మి తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లినట్లు భర్త ఆరోపించాడు. పుట్టింటి నుంచి ఎలాగైనా తిరిగి రప్పించాలని భార్య పేరుతో డెత్ సర్టిఫికేట్ తయారు చేయించి పోస్టు ద్వారా పంపించాడు. తను బతికి ఉండగానే మరణ ధృవీకరణ పంపడంతో భార్య కలసపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మారుతిరాజు 3 పిల్లల్ని ముద్దనూరు స్టేషన్కు పిలిచి విచారించారు. మారుతిరాజు తల్లి మరణ ధ్రువపత్రాన్ని ఆదిలక్ష్మి పేరుతో మార్పులు చేసి దాన్నే ఆమెకు పంపినట్లు విచారణలో తేలింది. అంటే భయపడొచ్చింది సార్. మన మాత్రం నన్నేం కొట్టలేదు, తిట్టలేదు. ఇంటికి రానేది ఏరే చోటుకు పోయి వచ్చాను. కొడతాడని రోజుటి మధ్య కొట్టారని పిల్లలు కాగోలే, ఏం పోలే, పిల్లలకు చెప్పలే, భర్తకు చెప్పలే, నేను కొడతాడని ఇది పంపించింటే నన్ను పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారని నేను వచ్చింది పోలీసు. అటు మా భార్య చెప్పకుండా పోయిందని నేను ఇట్లా భయపడతానని సర్టిఫికెట్ మార్చి చేసాను సార్. ఇట్లా చేస్తే భయపడి వస్తుందని చేసాను సార్. పిల్లల అడిగి ఫోన్లో చేసినా కానీ వాళ్ళని పిల్లల్ని కూడా తిప్పుతున్నాను.